సార్ మీ లైఫ్‌లో కొరటాల శివ గారి పరిచయం లేకపోయి ఉంటే రవి గారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఉద్యోగం చేసుకునేవాడినేమో తెలీదు. అంటే వెన్ ఐ లుక్ బ్యాక్ భయమేస్తుంది. భయమేస్తుందా? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ రాకపోయి ఉంటే నేను కాంప్రమైజ్ అయిపోయి ఏదో పని చేసుకుంటూ ఉండేవాడినేమో. ఆ పనే సరిగ్గా రాక ఏదో వ్యాపారం చేసి నాశనం అయిపోయిండేమో. భయమేస్తుంది. ఇది నిజం. ఓకే. ఐ కెనాట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అసల చిన్న జర్నీ ఆ పరిచయం అన్నది ఇంకా యాక్సిడెంట్లేనండి. అసలు నేను విశాఖపట్నం వెళ్ళి ఏఎంఐ చదవాల్సిన వాడిని. అది కుదరక మా పెదనాన్నగారు, మా పెద్దమ్మ చెప్పారు. మా నాన్నగారితో మా అమ్మకి గొడవ భరించలేక ఇంజినీరింగ్ అంటే బళ్ళారిలో చేరి అవుట్ ఆఫ్ ఆల్ ద కాలేజెస్ బళ్ళారిలో చేరినప్పుడు కొరటాల శివ గారు నా రూమ్మేట్ అయ్యాడు. అది యాక్సిడెంట్. అదొక యాక్సిడెంట్ కదా! కొరటాల శివ రూమ్మేట్ అవ్వడం, వాళ్ళ మేనమామ పోసాని కృష్ణమూర్తి అవ్వటం అదొక యాక్సిడెంట్. ఆయన దగ్గర అది కూడా అతను చెప్పలేదు, సినిమా మాటల్లో చెప్పాడు. నాకు పోసాని కృష్ణంలో ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి ఆయన ఫ్యాన్ అండి, పోలీస్ బ్రదర్స్ నుంచి. ఎందుకంటే పోలీస్ బ్రదర్స్, గాయం, రక్షణ వరుసగా ఆయన సినిమాలు. అమ్మ పోసాన్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది నాకు. నేను ఎప్పుడు ఆ సితార, జ్యోతిచిత్ర, శివరంజని, ఈనాడు సినిమా, జ్యోతి సినిమా ఇవన్నీ చూసి, చిత్రజ్యోతి ఇవన్నీ చూసేవాడిని. అవన్నీ చూసి నన్ను తీసుకెళ్ళమంటే నా బాధ భరించలేక తీసుకొచ్చాడు. ఇంకా అవన్నీ యాక్సిడెంట్. పోసాని మురళి గారు పెట్టుకోవాలి నన్ను. బుద్ధుందని వెళ్ళి అమెరికా వెళ్ళి చదువుకున్నాడు కదా, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవచ్చు ఇంజనీర్ అంటే, నాకు ఇది కాక మరి ఏది లేదు. మాకు అన్నమయ్యలాగా డైలాగ్ చెప్పా. అన్నమయ్యలో డైలాగ్ ఉంటుంది ఏంటంటే, విష్ణుమూర్తి ప్రత్యక్షం అవుతాడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య క్లైమాక్స్లో. ఈయన రాసిన 33,000 పాటలన్నీ, ఈయన పాట మధ్యలో ఆగిపోతే ఆ పాటను వెంకటేశ్వర స్వామి అందుకుంటాడు. అందుకుంటే ఇది కాక మోక్షం, ఇది కాక ఏమి కలదే అంటాడు. ఆ టైప్లో నాకు ఇది తప్ప వేరే పని రాదు. ముల్లాజే లేదని కన్నా బళ్ళారు వేడేది, ముల్లాజే లేదంటే క్షేమం వేరేది, ఇదే లేదు. అట్లా వెళ్తే కుదిరింది. ఇంకా అక్కడి నుంచి అన్ని యాక్సిడెంట్లేనండి. సుప్రియ గారు నాకు చాలా లైఫ్లో హెల్ప్ చేశారు. నా నాగార్జున గారి చాలా చాలా అంటే ఇప్పుడు ఆవిడ నేను కలిసి 10 ఏళ్ళు అంటారు. బట్ స్టిల్ ఐ హ్యావ్ దట్ స్ట్రాంగ్ యాక్ట్ ఫీల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. బికాజ్ ఆవిడ ఎంతో నచ్చిన ఆ కథని, నేను చెప్పిన విధానాన్ని సుమంత్కి పరిచయం చేసి, సుమంత్ నాగార్జున గారికి పరిచయం చేసి, నాగార్జున గారు రిజెక్ట్, వేస్ట్ అన్నది, అది పోమన్నది. సుమంత్ గారు కూడా బాబా హార్ట్. బట్ సుప్రియ హెల్డ్ దట్. ఆవిడ ఉండడం వల్ల నేను సత్యం సినిమా చేయగలిగాను. తర్వాత డైరెక్టర్ కూడా అంతేగా. ఇప్పుడు డైరెక్టర్ నాగార్జున గారు అవకాశం ఇచ్చారు. అట్లా ఎందుకు ఇవ్వాలి అంటే ఆన్సర్ లేదు. ఇప్పుడు నా టాలెంట్ చూసి ఇచ్చారు, నేను తప్ప అది లేదు అసలు. అది తొండి. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తామండి, నిగనిగలాడే వంకాయలు అద్భుతంగా 10 ఉంటాయి, దాంట్లో 2 సెలెక్ట్ చేసుకుంటాం. అవి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటే వాటి అదృష్టం మన అదృష్టం అంతే. అదే మ్యాజిక్ అంతే. వంకాయలు అంటే కూడా అక్కడ. బట్ సార్ ఇక్కడ కొరటాల శివ గారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా అంటే ఏదో ఆయన నోటీస్ చేసినవి ఉండుంటాయి, చావగొట్టేసా, నసబెట్టేసా అంతే. ఓకే, నేను వెళ్ళిపోవాలి, జాయిన్ అవ్వాలి ఎక్కడో అక్కడ. ఇంకేం లేదు. సినిమాకి వెళ్తే పిల్లలు పాప్కార్న్ కొనమంటే నేనేదో పెద్ద రైటర్ని, నేనేదో పెద్ద అంత లేదు అక్కడ. నేనేదో రాసి వినిపించి తను బ్రహ్మాండంగా ఉందిరా అంత లేదు. మస ఇది నిజం కూడా ఎవరికైనా అంతే. ఇప్పుడు మనం ఏదో పెడతాం, ఇప్పుడు మీకు ఏదో వినిపిస్తానండి, నేను బాగుందో బాగాలేదో చెప్పేటప్పుడు ఇంకోటి వినిపిస్తా అంటే పోయి నసైంట్రా బాబు, అర్థం తీసుకోబాగా అనిపిస్తుంది కదా, అంతే. కరెక్టే. సరే అంటే మనకి ఇండస్ట్రీలో కొంతమంది ఏంటంటే మీలా చాలా తక్కువ మంది ఉంటారు, అంటే ఫ్రాంక్ గా ఉన్నట్టు మాట్లాడడం కానీ నిజాలు. బట్ ఇలాంటివి అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి కదా. ఏముండవండి, చెప్పే కదా ఫ్లో, నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పే కదా. ఏం ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? అవతల వాళ్ళకి ఉంటుంది, మనకేముంటుంది ప్రాబ్లం. ఇప్పుడు ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. నేను ఈ ప్రాబ్లం గురించి ఎగ్జాంపులే, మా చుట్టాల ఇంట్లో ఏదో మాట్లాడుకున్నప్పుడు అత్త అలిగిందనో, కోడలు అలిగిందనో, మరదలు అలిగిందనో, ఆడబడిచి అలిగిందనో అంటే నేను అది కేర్లెస్గా ఫీల్ అవుతుంటే, నీకు అలాంటి ఉన్నావుగా అన్నారు. నీకు అలాంటివన్నీ ఉండవుగా అంది ఒక కజిన్, ఒక ఆవిడ. నేను తర్వాత ఆలోచించాను, అలాంటివన్నీ ఉండవుగా అంటే ఉండాలా అంటే, నేను అవతల వాళ్ళు ఫీల్ అయితే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోను అనేది వర్చ్యువా, అది శాపమా అంటే, అవతల వాళ్ళ మనసులో ఫీల్ అయిన దాన్ని నేను అన్నమాటకో, లేకపోతే వేరే వాళ్ళు అన్నమాటకు వేరే వాళ్ళు అన్నమాటకు నేను ఫీల్ అవ్వకపోవడము, నేను అన్నమాటకు వేరే వాళ్ళు ఫీల్ అయ్యారని నేను ఫీల్ అవ్వకపోవడము,
ఇది వర్చువా అంటే ఇది ఒక బూనా లేకపోతే తప్ప సిన్న అని ఆలోచించుకుంటే అర్థం ఏంటంటే నా నేచర్ అది. సో నేచర్ నన్ను ఏం చేయలేము. నాకు చెప్పే కుందేలు కుందేలు ఎలుక ఎలుక అని. నేను పెద్దగా ఇది అయిపోయింది. రాత్రి బాత్గయి ఈరోజు ఇట్లా అయింది, రేపొద్దున మళ్ళీ ఇంకోటి అంతే. ఒకసారి కథ రాస్తామండి, ఇవన్నీ పక్కన పెట్టండి. కథ రాస్తాము, కథ రేపే ఓపెనింగ్ అండి బ్రహ్మాండంగా ఉందంటారు. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి కథ వద్దనుకుంటున్నారండి, వేరే కథ తీసుకుందాం అనుకుంటున్నానంటే ఎవరిని పట్టుకుంటావు, చొక్కా పట్టుకుంటావు వెళ్ళేవాడినా ఏం అనలేం కదా. అప్పుడు ఇటు రావాలి కదా. అది ఎక్కువ టెన్షన్ బాధ. అనవసరం నేను అనంత ఫీల్ అయింది, లేకపోతే సుధాకర్ అది అనుకున్నాడు, అది ఫీల్ ఎక్కువ. అది పిసుకోవటం ఉంటుంది దాన్ని, దట్ అమౌంట్స్ టు పిసుకోవటం అని అంత లేదు అక్కడ. నేను ఐ డోంట్ వాల్యూ పిసుకోవటం అండ్ ఐ డోంట్ డూ పిసుకోవటం. ఓకే, ఫైన్. సార్, రైటర్గా ఉండి డైరెక్టర్గా మారిన వాళ్ళలో సక్సెస్ రేట్స్ కూడా మనకి చాలా ఎక్కువ. మనం చూసాం కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా. ఇప్పుడు మనకి చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్గా ఉండి డైరెక్టర్స్గా మారి హిట్స్ మీద హిట్స్ డెలివర్ చేస్తున్న వాళ్ళు. బట్ మీ విషయంలో ఎందుకు ఇలా జరగలేదు అంటారు? కుదరలేదు అంతే. ఆ రోజు వంట కుదరలా. ఆ రోజు వంట కుదరలేదు. ఆ రోజు తక్కువ కాకపోతే వంటలు కూడా ఎందుకు కొంచెం లేట్ గా వస్తున్నాయి మరి? నేను ట్రై చేయలేదండి. నేను వండిన తర్వాత నాకు నేనే బాధపడ్డా. ఏమా ఏంటి ఎలాంటి సినిమా తీసామో అని అనుకున్న విధంగా తీరేదే. గోపీచంద్కి ఫ్లాప్ ఇచ్చాను, అంతకుముందే గోలీమారని హిట్ కొట్టేటప్పుడు మనకి ఇంకొద్ది బ్రేక్ తీసుకుని ఇంకా రెడీ వద్దాం అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయడం లేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ ఓకే అయిన 2-3 ఏళ్ళకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నేను 2015లో లాక్ అయిన ప్రాజెక్ట్ అది. రిలీజ్ అయ్యి 2017, 2 years అక్కడే పోయింది. కథ రాసుకోవడం ఇంకో సంవత్సరమే పడుతుందిగా. పద్దులు కాదుగా రాయడానికి, చిలకడ దుంపలన్నీ కందిపప్పు ఇంత పద రాయాలి కదా. అదొక 1 సంవత్సరం పట్టింది. సో అది అలా లేట్ అయింది. అది నాకు యాక్చువల్గా పెద్ద ఫ్లాప్ సినిమా కాదు అది. రేటింగ్స్, ఎందుకంటే సినిమా పట్టించుకునేది రేటింగ్స్ వైజును, అప్రిషియేషన్ వైజు, బయర్స్ పట్టుకునేది కలెక్షన్ వైజు. బట్ ఫైనాన్షియల్గా నేను ఎందుకు అంత హ్యాపీగా ఉండుంటారు అందరూ. నేను అంత నా లోపల ఇదంతా నేను ప్రయత్నించకపోవడం వల్ల, నేను ఎక్కువ ట్రై చేయకపోవడం వల్ల నేను గ్యాప్ తీసుకున్నాను తప్పితే వేరేది కాదు. ఎందుకంటే అసలు నేను వెళ్ళానండి, నన్ను రిజెక్ట్ చేశారన్నా లేదు, నేనే తీసుకోవాలి అంత గ్యాప్, నేనే తీసుకున్నా. నేను చెప్పే కదా మీకు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ రైటింగ్ థింగ్స్ అండ్ ఐ విల్ డైరెక్ట్ వన్స్ ఐ ఫీల్ దట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం దట్ ఐ కెన్ డైరెక్ట్. ఇంక ఈసారి గట్టి కొట్టాలి కుంభస్థలం అనుకున్నప్పుడు కొడతాం, మళ్ళీ సగం పెట్టి అన్నట్టు ఉండకూడదు కదా. ఓకే, బట్ సరే మీరు ఎంత అంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం దాని గురించి. నేను పెద్ద పిసికేసుకునే రకం కాదు, లైట్ గా తీసుకుంటాను, ఏదున్నా రాత్ గయి బాత్ గయి అన్న టైప్ అని. బట్ అయినా సరే ఇండస్ట్రీలో మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, రైటర్ గా ఎన్ని హిట్స్ ఇచ్చినా, డైరెక్షన్ ఫస్ట్ మూవీ బా ఆడలేదే అన్న ఇది ఉంటుంది, బాగా ఉంటుంది కదా లోపల. లేదు, ఎందుకు లేదంటే నేను ఆల్రెడీ నాకు తెలుసు ఆడదని. మీకు ముందే అర్థమైపోయింది? అసలు నాకు ముందే అర్థమైపోయింది. ఎందుకంటే నేను అనుకున్నట్టు నాకున్న బిలీఫ్ ఏంటి, ఎవరికి ఏ మనిషికైనా నేను అని కాదు, ఇక్కడ ఏ మనిషికైనా నేను అనుకున్నట్టు జరగకపోతే అది సరిగ్గా ఉండదు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. మీరు ఫ్యామిలీ అందరూ కలిసి ఊరు వెళ్దాం అనుకుంటారు, బలానా ట్రైన్ ఎక్కుదాం అంటే కాదు బలానా ట్రైన్ అంటారు, లేదా బలానా చోట కొనుక్కుందాం అంటే బలానా హోటల్ అంటారు. చెప్పారుగా హోటల్, మేము అనుకున్న హోటల్ ఇంత బాగుంటుంది అని తిప్పుతారు ఎవరో మీ ఇంట్లో వాళ్ళు, అవునా కదా. అలాగే నేను సినిమా చేస్తున్నప్పుడు కూడా నేను అనుకున్నట్టు జరగకపోవడం, లేకపోతే నేను అనుకున్నట్టు కుదరకపోవడము జరుగుతున్నప్పుడు నేను కొంతవరకు అసంతృప్తి నాలో నేను ఫీల్ అయ్యాను. బట్ కరెక్ట్ చేయడానికి ఏం ట్రై చేయలేదు? అప్పుడు కాలమాన భక్తికి బాధ అంటారు ఇంకోటి తెలుసు కదా, అప్పుడు పరిస్థితి. ఆ తర్వాత భ్రమరంబలో షో వేశారు రాత్రి 12 తర్వాత, స్ప్రింట్ చెకింగ్. నాకు నచ్చలేదు సినిమా. బట్ కెమెరామెన్ వాళ్ళందరూ బాగానే ఉంటుందండి, పర్వాలేదు, కమర్షియల్గా ఉంటుంది అన్నారు. కానీ నేను అనుకున్న సినిమా అది కానప్పుడు అది బాగున్నా నాకు నచ్చదు కదా, సో అందుకు నచ్చలేదు అది. ఆ తర్వాత రిజల్ట్ కూడా అలాగే రావడం వల్ల డిసప్పాయింట్ అయ్యాను. ఓకే, నేను అంత డిసప్పాయింట్ అలా లేదు. అనుకో